హలో ఎవ్రీవన్. ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఉండేటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఏమిటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయక చూడడానికి అయితే ట్రై చేయండి. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు నేమ్ ఆఫ్ ది పోస్ట్‌లో మనకి ఆరోగ్య మిత్ర పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీకు 16 ఉందమ్మా. సో, ఇది ప్రింటింగ్ మిస్టేక్. ఇదైతే 18 పోస్టులు. ఓకేనా? తర్వాత సాలరీ చూసుకుంటే 15,000 ఇస్తామని క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మీకు 18 నుండి 65 సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లాంటి సంబంధిత బ్రాంచ్‌లో ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క కోర్స్‌తో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. విత్ ఎంఎస్ ఆఫీస్ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి మీకు కొంత టెర్మినాలజీ కూడా తెలియాలి అనేసి క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. అన్ని పోస్ట్ కూడా మనకు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు. తర్వాత జాబ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటే క్లియర్ మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ సెలక్షన్ అనేది అకార్డింగ్ మీకు క్వాలిఫికేషన్ మీ యొక్క మెరిట్‌కి 65 మార్కులు, కంప్యూటర్ స్కిల్స్‌కి 15 మార్కులు, ఇంటర్వ్యూకి 20 మార్కులు. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ మాత్రమే పెడుతున్నారు. పరీక్ష పెట్టడం లేదు. సో, ఇక్కడ మెరిట్ రిజర్వేషన్ బేస్ చేసి మిమ్మల్ని ఇక్కడైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకున్నట్లుగా నోటిఫికేషన్ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, మీకు వీడియో కింద కామెంట్స్‌లో నేను మీకు డైరెక్ట్‌గా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ అని మీకైతే అప్లికేషన్ ఉంది. సో, అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు అప్లికేషన్ ఓకేనా. సో, ఇక్కడ చూడండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేసేయండి. నేమ్ ఆఫ్ ది ఫాదర్ నేమ్, మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ ఏమిటి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం రాసిన తర్వాత సో, ఈ అప్లికేషన్‌తో పాటు ఇంకొన్ని సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అమ్మా. సో, అవేమిటంటే ఇక్కడ క్లియర్‌గా మనకు మెన్షన్ చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలనేసి 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, మీ యొక్క ఏజ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదో దానికి సంబంధించిన మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 4-10థ్ వరకు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్, ఈ విధంగా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవై ఉన్నాయో వీటన్నిటిని కూడా మీరైతే ఇప్పుడు నేను చెప్పే అడ్రస్‌కి డైరెక్ట్‌గా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్‌లైన్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫీజు కూడా ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీరే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఆఫీస్‌కి. సో, ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలంటే సో, క్లియర్ మనకైతే మెన్షన్ చేశారు ఇక్కడ. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దుర్గామెట నెల్లూరు. ఓకేనా. సో, నెల్లూరు నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఈ అడ్రస్‌కి మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎప్పటిలోపు చేసుకోవాలంటే క్లియర్ మనకైతే మెన్షన్ చేశారు. 3 నెల 6 తేదీ ఓకేనా. సో, ఈ మంత్ అంటే మార్చ్ 6 తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ పైన ఎలాంటి అప్లికేషన్ వచ్చినా సరే కంపల్సరీ రిజెక్ట్ అయితే చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. సో, ఈ నోటిఫికేషన్ మనకి నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది. సో, అదే విధంగా మీకు నోటిఫికేషన్ మనకి తెలుగులో కూడా ఉంది. సో, క్లియర్ అయితే ఇక్కడ చూడండి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేసి మనకి నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మీకు రోస్టర్ పాయింట్లు కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చును. సో, మీకు కావాల్సిన లింక్స్ అన్ని కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో, చూసుకొని ఇక్కడ మనకి నోటిఫికేషన్ తెలుగులో కూడా ఇచ్చారు. సో, మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. సో, ఇది వీడియో. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.